సో ఏపీపీ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి కదా. ఏపీపీ ఎఫ్పిజెడ్పీకి వెళ్ళండి. ఎఫ్బిజెడ్పీ సో ఎఫ్బిజెడ్పీ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఇంపార్టెంట్, ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పీ ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయని అడుగుతారు. ఇవన్నీ చెప్పాలి, 6 స్టెప్స్ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవన్నీ చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఎఫ్బిజెడ్పీ కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఈ 6 స్టెప్స్ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి, సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. సో సెండింగ్ కంపెనీ కోడ్ అనేది పైన ఉంది, కింద పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మన కంపెనీ కోడ్ అని అర్థం. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీరు ఏ కంపెనీ కోడ్ ఉపయోగిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తారు. అంటే మీ కంపెనీ కోడ్ తోటి వేరే కంపెనీ కోడ్ కి సంబంధించిన పేమెంట్స్ ఏమైనా చేశారనుకుందాం. అటువంటిప్పుడు సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ని, సెండింగ్ కంపెనీ కోడ్ అనేది ఉపయోగిస్తారు. ఇంటర్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, సబ్సిడరీ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, ఓకేనా? సబ్సిడరీ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ ఉపయోగిస్తారు. తర్వాత చూడండి, టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ ఎక్కడ ఉంది? కింద ఉంది, చూపించండి. టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 days 3 days అలా తీసుకుంటారు. అంటే ఏంటి? ఏపీపీ ఈరోజు రన్ చేశారు, పేమెంట్ అనేది బ్యాంక్ లో ఒక 2 days తర్వాత నుండి పిక్ అవుతుంది. అట్లా అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నారు. అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ అంటే మ్యాక్సిమం క్యాష్ డిస్కౌంట్ సెలెక్ట్ చేసుకుంటే ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తే క్యాష్ డిస్కౌంట్ అనేది ఎంత అప్లికబుల్ అవుతుంది? మ్యాక్సిమం 5% వరకు అప్లికబుల్ అవుతుంది. అంతకన్నా ఇంకా అవ్వదు, మ్యాక్సిమం 5%. అట్లాగే ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏపీపీ లాస్ట్ లో వెండార్ అండ్ కస్టమర్ ఉంది. ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? డౌట్ సార్, వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. నాకు డౌట్ సార్. హలో చెప్పండి సార్. ఇది కస్టమర్ కి ఎలా అప్లికబుల్ అవుతుంది సార్? యాజ్ కస్టమర్ దగ్గర నుంచి మనకు వస్తాయి కదా సార్ పేమెంట్? కస్టమర్ అంటే ఇన్కమింగ్ కదండి. ఇన్కమింగ్ పేమెంట్ చేసేటప్పుడు మీరు కస్టమర్ మాస్టర్ డేటాకి మీరు అసైన్ చేయాలి. కస్టమర్ మాస్టర్ డేటాకి పేమెంట్ మెథడ్, ఇప్పుడు వెండర్ మాస్టర్ డేటాకి ఏం అసైన్ చేసాము, అదేవిధంగా కస్టమర్ మాస్టర్ డేటా కూడా అసైన్ చేయాలి. మీరు ఫస్ట్ వెండర్కి చేయండి, చేసిన తర్వాత కస్టమర్కి ఏమేమి చేంజెస్ చేయాలో ఫైండ్ అవుట్ చేయండి. అవుతుంది. కస్టమర్ కూడా చేయొచ్చు, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. వెండర్ మాస్టర్ డేటాకి ఏమి అసైన్ చేసాము,
అదేవిధంగా కస్టమర్ మాస్టర్ డేటా కూడా యాడ్ చేసుకోవాలి. వెండర్ మాస్టర్ డేటాకి ఏం అసైన్ చేసాం మనం? గుర్తుందా మీకు? వెండర్కి అయితే క్యాష్ డిస్కౌంట్ ఒకటి చేసాం సార్. క్యాష్ డిస్కౌంట్ అసైన్ చేసామా? క్యాష్ డిస్కౌంట్కి ఏపీపీకి సంబంధం ఏంటండి? ఓకే సార్. ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ అవుతుంది? ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ అవుతుంది పేమెంట్? పేమెంట్ మెథడ్ అనేది వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఇంకా ఏమి అసైన్ చేస్తాం? హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తాం. అవును సార్. వెండర్ అయితే అవుట్ గోయింగ్ పేమెంట్, కస్టమర్ అయితే ఇన్కమింగ్ పేమెంట్, అంతే కదా? కింద మీరు కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్కమింగ్ పేమెంట్ అవుతుంది. ఓకే ఓకే సార్. మీకు నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లో చెప్పాను కదా, మీకు అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ అవన్నీ చూపించాను కదా. అక్కడ మీరు మార్చుకోవాలి. కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి 1 or 2 కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే పేమెంట్ అనేది క్లియర్ అవ్వాలి, ఇన్వాయిస్ అనేది క్లియర్ అవ్వాలి. అది కస్టమర్ అవ్వచ్చు, వెండార్ అయినా అవ్వచ్చు. మీరు వెండార్స్ ఏపీపీ రన్ చేసే టైంలో వెండార్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది? వెండార్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అవుతాయి. కస్టమర్స్ ని యాడ్ చేస్తే ఏటీ కోడ్ లో చేసాము ఏపీపీ రన్. ఏటీ కోడ్ అండి, రాజరత్నం గారు, ఏటీ కోడ్ లో చేసాం. ఏటీ కోడ్ లో చేసాం మనం. ఏపీపీ రన్ ఏటీ F110 లో చేసాం. సో అక్కడ మనకు వెండార్స్, మీరు వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారా, కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారా? క్లియర్ ఉంది కదా అక్కడ. సో దాన్ని బేస్ గా చేసుకుని అసైన్ చేయాలి. వెండార్ ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. చేంజెస్ ఏం చేయకండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ వెళ్ళండి. పైన పైన ఉంది కదా పేమెంట్, సారీ పేయింగ్ కంపెనీ కూడా, ఐఎమ్ సో సారీ, పేయింగ్ కంపెనీ కూడా వెళ్ళండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది కదా. ఇన్కమింగ్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుండి పేమెంట్ రిసీవ్ అవుతుంది. సో మినిమం అమౌంట్, ఎంత వాల్యూ ఉన్న కస్టమర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ అవ్వాలి. 100 రూపీస్ ఎగ్జాంపుల్, 100 రూపీస్ మినిమం 100 మోర్ దాన్ 100 రూపీస్ ఉన్న పేమెంట్స్ అన్ని కూడా ఏపీపీ ద్వారా క్లియర్ అవుతాయి. అంటే కస్టమర్కి ఇది మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్కి. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ కి సంబంధించింది. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్కి సంబంధించింది. ఇన్కమింగ్ పేమెంట్ కస్టమర్ దగ్గర నుండి రిసీవ్ అవుతుంది. 100 రూపీస్ ఆర్ మోర్ దాన్ 100 రూపీస్ ఉన్న ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. అండ్ బిలో 100 ఉంటే క్లియర్ అవ్వదు, ఏపీపీ ద్వారా అవ్వదు, మాన్యువల్గా చేయాలి. మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే వెండర్కి సంబంధించింది. ఏపీపీ చేయండి, కస్టమర్ కూడా చేయండి, అవుతుంది. లాస్ట్ బ్యాచ్ లో స్టూడెంట్స్ అందరూ చేశారు. ఏపీపీ వెండర్కే కాదు, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ పే చేస్తే మినిమం ఎంత వాల్యూ ఉన్నవి 100 రూపీస్ ఆర్ మోర్ దాన్ 100 రూపీస్ ఉన్నవన్నీ కూడా అవుట్ గోయింగ్ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. నెక్స్ట్ కింద ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ పైన క్లిక్ చేశారా? రైట్ సైడ్ చూడండి, F110_D_AVIS ఇది సెలెక్ట్ చేయండి. అక్కడ కర్సర్ ఉంచండి అక్కడ. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ కింద ఫార్మ్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. టాప్ లో చూడండి, టాప్ లో మనకి యూటిలిటీస్ లోకి వెళ్ళండి. యూటిలిటీస్
యూటిలిటీస్లోకి వెళ్ళారా? ఇక్కడ ఏముంది? ప్రింట్ టెక్స్ట్ వెళ్ళండి. ప్రింట్ టెక్స్ట్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? ఎవరు చెప్తారు? మన అవుట్పుట్ డివైస్ ఎస్ఏపి అవుట్పుట్ డివైస్, ఎస్ఏపి ప్రింటర్ ఏంటి? ఇంతకుముందు చెప్పాను మీకు నేను. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01. మీరు మర్చిపోతే ఎట్లా? అవుట్పుట్ డివైస్ చెప్పానా లేదా ఇంతకుముందు? LP0 లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, మీరు మర్చిపోతున్నారు. LP01 ఇవ్వండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. LP01 ప్రింట్ ప్రివ్యూ. చూసారా? దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఈ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది వెండర్కి వెళ్తుంది. ఏపీపీ ద్వారా పేమెంట్ చేస్తాము, పేమెంట్ అనేది మీ బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది అని చెప్పేసి వెండర్కి వెళ్తుంది ఈ ఫామ్ అనేది. వెండర్కి వెళ్తుంది. దీన్ని పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇక్కడ కనిపించేది స్టాండర్డ్, ఇది డమ్మీ ఫార్మాట్. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీరు ఎబాపర్ తో కలిసి వర్క్ చేస్తారు. ఎబాపర్ చేసిస్తారు మీకు ఈ ఫార్మాట్ అనేది. ఈ ఫార్మాట్ యాడ్ చేయడం ఇదంతా ఎబాపర్ చూసుకుంటారు. స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. మీరు స్క్రిప్ట్ ఫామ్స్ లో వర్క్ చేశారా? ఎస్ చేశానని చెప్పాలి. పేమెంట్ అడ్వైజరీ ఫామ్, పేమెంట్ అడ్వైజరీ లెటర్ అంటారు. ఇది స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. స్టాండర్డ్ ఫార్మాట్. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇది పనికిరాదు. సో ఎవరిస్తారు మీకు? మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఎబాపర్ తో కలిసి వర్క్ చేస్తారు. స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు వీటిని. ఇది డమ్మీ ఫార్మాట్. ఓకే, క్లియర్ కదా? బాక్కెళ్ళండి. నెక్స్ట్, ఈడిఐ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్. ఏపీపీ రన్ చేసిన తర్వాత కొన్ని ఫామ్స్ అనేవి జనరేట్ అవుతాయి. డిఎంఈ, డేటా మీడియం ఎక్స్చేంజ్. ఇక్కడ ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటారు. ఏఎల్ఎం అనకూడదు, అప్లికేషన్ లింకింగ్ ఎనేబులింగ్, వాటికి సంబంధించింది ఇది ఈడిఐ అంటే. ఓకే, నెక్స్ట్ బాక్కెళ్ళండి. నెక్స్ట్ ఏమని చూడండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. యాక్చువల్గా పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అనేది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. పొజిషన్కి వెళ్ళి ఐఎన్ తీసుకోండి. మీరు నివెంట్రీకి వెళ్ళి కూడా క్రియేట్ చేయొచ్చు. ఏపీపీ సి అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. సి పైన డబుల్ క్లిక్ చేయండి. పేమెంట్ మెథడ్ ఫర్ అన్నాడు చూడండి. అవుట్ గోయింగ్ పేమెంట్. అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? వెండర్కి అప్లికబుల్ అవుతుంది. ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్కి. ఎవరు అడిగారు? కస్టమర్కి ఎలా క్లియర్ అవుతుందని. ఇన్కమింగ్ పేమెంట్ అంటే ఏంటి? కస్టమర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవుట్ గోయింగ్ పేమెంట్ సి తీసుకున్నాం. ఇన్కమింగ్ పేమెంట్ పైన ఇన్కమింగ్ పేమెంట్ ఎక్కడ ఉంది? పైన ఉంది చూడండి. అది ఇన్కమింగ్ పేమెంట్ అంటే కస్టమర్కి యాడ్ అవుతుంది. చేయండి, కస్టమర్ కూడా చేసి చూడండి. చాలా మంది ఏపీపీ నేర్చుకున్న వాళ్ళందరూ చేసేస్తారు. ఆల్మోస్ట్ ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ చేశారు. మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్. పేమెంట్ ఎలా చేస్తున్నారు? చెక్ ద్వారా చేస్తున్నారా? బ్యాంక్ ట్రాన్స్ఫరా? ఏంటి? చెక్ తీసుకుంటారు. అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ అంటే ఏంటి? అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే ఏపీపీ ద్వారా మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి సంబంధించిన శాలరీస్ కూడా పే చేయొచ్చు. తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీరు వెండర్ క్రియేట్ చేస్తే మ్యాండేటరీగా నేను ఏం చేస్తున్నాను మీతోటి? స్ట్రీట్ నంబర్, హౌస్ నంబర్, స్ట్రీట్, పోస్టల్ కోడ్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఎందువల్లంటే ఇది అవి వెండర్ మాస్టర్ డేటా లేదంటే కస్టమర్ మాస్టర్ డేటాలో మీరు హౌస్ నెంబర్, స్ట్రీట్ అవన్నీ ప్రాపర్ అడ్రస్ మెన్షన్ చేయకపోతే ఏపీపీలో రన్ అవ్వదు. ఏపీపీ రన్ అవ్వదు.
కాబట్టి ఇవన్నీ యాడ్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. మాన్యువల్ క్లియరింగ్ అయితే ఈ జెడ్పీఏ కాదు, మార్చుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, బట్ జెడ్పీ అనేది స్టాండర్డ్ గా ఉపయోగిస్తారు. ఓకే, సో మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్ కదా. మాన్యువల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, మాన్యువల్ క్లియరింగ్ ఏం తీసుకుంటాము? కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ అయితే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అడగచ్చు మిమ్మల్ని. మాన్యువల్ క్లియరింగ్ కేజెడ్, ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుందంటే జెడ్పీ డాక్యుమెంట్ అని చెప్పాలి. వెండర్ పేమెంట్ మాన్యువల్ క్లియరింగ్ కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా అయితే జెడ్పీ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ పైన జెడ్పీ ఉంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ ద్వారా క్లియర్ చేశారని అర్థం. ఓకేనా? రైట్, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇవేమి చేంజెస్ చేయకండి, ఇవన్నీ కూడా లాస్ట్ లో ఉన్నాయి చూసారా? RFF0 ఇవన్నీ స్టాండర్డ్, ఇవన్నీ కూడా చెక్ సంబంధించినవి. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, ఇవన్నీ స్టాండర్డ్. నెక్స్ట్ ఏంటి? పేమెంట్ మెథడ్ కంపెనీ కదా, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మినిమం అమౌంట్ లిమిట్, ఇక్కడ మినిమం అమౌంట్, మ్యాక్సిమం అమౌంట్. ఇక్కడ అన్లిమిటెడ్ ఇచ్చేసాం కదా, అది అలానే ఉండాలి. తర్వాత చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్. అంటే ఏపీపీ ద్వారా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు, ఫారెన్ కరెన్సీని కూడా క్లియర్ చేయొచ్చు. ఫారెన్ కరెన్సీలో వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. కస్టమర్ వెండర్, ఇంటర్నేషనల్ కస్టమర్ కి సంబంధించినవి, ఇంటర్నేషనల్ వెండర్ కి సంబంధించినవి కూడా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, చెక్ ప్రింటింగ్ ఫార్మాట్ F110_PRENUM_CHCK ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సెట్టింగ్స్కి వెళ్ళండి. సారీ, యూటిలిటీస్ కదా, ప్రింట్ టెక్స్ట్ LP01, ప్రింట్ ప్రివ్యూ, ఇది చెక్ అన్నమాట. చెక్ శాంపిల్ అని చూసారా, ఇది కూడా ఒకటి చెక్ జనరేట్ అవుతుంది కొంతకి. మీకు చెక్ లాట్ క్రియేషన్, చెక్ నంబర్ లైన్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, వైట్ చెక్స్, ఇవన్నీ S4HANA క్లాసెస్ లో యాడ్ చేశాను. ఇక్కడ నేర్చుకున్న క్లాసెస్ తో పాటు ఆల్మోస్ట్ ఒక 15 టాపిక్స్, అప్రాక్సిమేట్లీ 15 టాపిక్స్ S4HANA లో యాడ్ చేశాను. ఆ వీడియోస్ ఇస్తాను మీకు కోర్స్ అయిన తర్వాత లాస్ట్ లో. అడిషనల్ టాపిక్స్ ఇంకా అవన్నీ. ఇక్కడ ఆల్మోస్ట్ 80 టాపిక్స్ నేర్చుకుంటున్నారు. S4HANA లో ఇంకొక 15 టాపిక్స్ ఎన్నో యాడ్ చేశాను. అవి కూడా నేర్చుకుంటే ఆల్మోస్ట్ 10 to 15 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. మాక్సిమం ఎనఫ్, అంతకుమించి అవసరం లేదు ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇది ప్రింటింగ్ ఫార్మాట్, చెక్ ప్రింటింగ్ ఫార్మాట్. ఇది డమ్మీ ఫార్మాట్, ప్రాజెక్ట్ లోకి వెళ్తే చేంజ్ అవుతుంది ఇది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏమని చూడండి, బ్యాంక్ డిటర్మైజేషన్.
బ్యాంక్ డిటర్మైజేషన్ చూడండి ఇక్కడ మీరు క్రిటికల్గా ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటి, మీరు ప్రాబ్లం ఫేస్ చేసిన ఎర్రర్ ఏంటని అడుగుతుంటారు ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు చెప్పాలి ర్యాంకింగ్ ఆర్డర్స్లో ఇష్యూ అయింది మాకు, సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయాలి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇక్కడ ఏమి ఇచ్చాము, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాము. ఇది హై ప్రయారిటీ బ్యాంక్ అంటారు, హై ప్రయారిటీ బ్యాంక్. ఇదేమంటారు హై ప్రయారిటీ. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి పేమెంట్ పిక్ అవుతుంది. ఎగ్జాంపుల్ ర్యాంకింగ్ ఆర్డర్ 1. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ర్యాంకింగ్ ఆర్డర్ హెచ్డిఎఫ్సి 1 ఇచ్చారు, తర్వాత ఐసిఐసి ఇచ్చారు ర్యాంకింగ్ ఆర్డర్ 2, తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్ 3 సిటీ బ్యాంక్ ఇచ్చారు. సో నెక్స్ట్ లెవెల్లో కూడా అదే ఫార్మేట్ మెయింటైన్ చేయాలి. బ్యాంక్ అకౌంట్కి వెళ్ళండి, బ్యాంక్ అకౌంట్స్ లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది. సో ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, నెక్స్ట్ ఐసిఐసిఐ యాడ్ అవ్వాలి, నెక్స్ట్ సిటీ బ్యాంక్ యాడ్ అవ్వాలి. ఈ ఫార్మేట్ అనేది అన్ని లెవెల్స్లో ఒకే విధంగా ఉండాలి. అలా లేదనుకోండి ఏపీపీ రన్ అవ్వకపోవచ్చు, రన్ అవ్వదు మీకు. ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫస్ట్ క్యాటర్లో ఉంది. యాక్చువల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ యాడ్ చేస్తాం, మీకు వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటారు. అవైలబుల్ అమౌంట్కి వెళ్ళండి, అవైలబుల్ అమౌంట్. సో ఇక్కడ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ఉంది. సెకండ్ ఏమనుకున్నాము ఐసిఐసిఐ ఉంటే ఐసిఐసిఐ ఉంటుంది, థర్డ్ సిటీ బ్యాంక్ ఉంది, సిటీ బ్యాంక్. ఈ స్టాండర్డ్ అనేది అన్ని లెవెల్స్లో కూడా ఒకే విధంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అన్నారు. యాక్చువల్ ఇక్కడ 9 9s ఇచ్చాం, 6 9s ఇచ్చాం, లేదంటే అన్లిమిటెడ్ ఇచ్చేస్తాం. ఇక్కడ మీరు ఏపీపీ రన్ చేసినా కూడా ఈ వాల్యూ అనేది మైనస్ అవ్వదు, బ్యాంక్ నుండి ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది అనేది మైనస్ అవ్వదు. ఇది స్టాండర్డ్గా అలా ఇస్తాం అంతే, ఈ వాల్యూ మైనస్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వ్యాలిడేట్కి వెళ్ళండి. ఈ ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూ మీకు మీరు ఏమైనా ఎర్రర్ అనేది ఎక్కువ ఏ ఎర్రర్ ఫేస్ చేశారు, కొన్ని ఎర్రర్స్ ఉంటాయి వెంటనే అవ్వవు, 2 days 3 days 10 days కూడా టైం తీసుకుంటాయి. సో ఇటువంటి అప్పుడు ఏ ప్రాబ్లం ఫేస్ చేశారంటే ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ అని చెప్పండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్స్ కానీ లేదంటే వేరే ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ అవి చెప్పకండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అలాంటివి కాదు, ఇది చెప్పండి. ఏపీపీలో ర్యాంకింగ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, పేమెంట్ మెథడ్లో ప్రాబ్లం అయింది, ఏపీపీ రన్ అవ్వలేదు, 2 days టైం తీసుకుని ఫైండ్ అవుట్ చేసామని చెప్పాలి. క్రిటికల్గా ఉన్నాయి చెప్పాలి. నెక్స్ట్ వ్యాలిడేట్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత ఏముండాలి ఐసిఐసిఐ, తర్వాత సిటీ బ్యాంక్. ఈ స్టాండర్డ్ అనేది ఒకే విధంగా అన్ని లెవెల్స్లో కూడా ర్యాంకింగ్ ఆర్డర్స్, బ్యాంక్ అకౌంట్స్, అవైలబుల్ అమౌంట్, వ్యాలిడేట్ అన్నిట్లో కూడా యాడ్ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా మీకు ఒకటే ఉంది అకౌంట్, ఒకే అకౌంట్ యాడ్ చేసాం. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి మీకు, అవి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. హౌస్ బ్యాంక్ చూడండి. హౌస్ బ్యాంక్ అనేది ఈసీసీలో మనం ఎలా క్రియేట్ చేసాము, జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ద్వారా క్రియేట్ చేస్తాము. ఈసీసీలో మనం జియుఐ ఫంక్షనాలిటీ ద్వారా క్రియేట్ చేస్తాం. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ లో క్రియేట్ చేస్తాం. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే బ్యాంక్ మాస్టర్ డేటా. మీ కంపెనీ కోడ్కి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తారు, హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. మీ బ్యాంక్ కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, మీ బ్యాంక్ కి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ డేటా అంతా కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు, హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ కంపెనీ కోడ్ బ్యాంక్ మాస్టర్ డేటా. వెండర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు, న్యూ సెషన్ తీసుకోండి.
న్యూ సెషన్ తీసుకున్నారా? XK02కి వెళ్ళండి. XK02 వెండార్ చేంజ్. ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. జనరల్ డేటాలో పైన ఎంటర్ చేయండి. పైన వెండార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేయండి. అక్కడ ఏమున్నాయి చూడండి. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వెండార్ మాస్టర్లో యాడ్ చేయాలి. యాక్చువల్గా మనం వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్లో అసైన్ చేస్తాం. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్, మీ వెండార్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్లో అసైన్ చేస్తాం. తర్వాత చెప్తాను, సపరేట్ క్లాస్ ఇది. నెక్స్ట్ XD01 కదా, XK01 కదా, XD02 ఇవ్వండి. మనం XK02లోకి వచ్చాం అంటే వెండార్ చేంజ్, కస్టమర్ చేంజ్ XD02. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని వెండార్ మాస్టర్లో అసైన్ చేస్తాం. కస్టమర్ ఇవ్వండి. పైన ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారా కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాము. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. అర్థమైందా? కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. మీ కస్టమర్కి 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తాం. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేస్తాం. సేమ్ టు సేమ్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ విల్ మెయింటైన్ ఆన్ ది హౌస్ బ్యాంక్. హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. మీ కంపెనీ కోడ్కి 10 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై వెండార్ మాస్టర్ డేటా. కస్టమర్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై కస్టమర్ మాస్టర్ డేటా. కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ బై హౌస్ బ్యాంక్. కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. హౌస్ బ్యాంక్స్ అంటారు వీటిని. ఓకే, అర్థమైందా? క్లియరా? హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అండి, రేపు చెప్తాను మీకు. అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియర్ ఉందా? క్లియరా కాదా? క్లియర్ కదా, రైట్. సో హౌస్ బ్యాంక్స్ కూడా చెప్పేయమంటారా? ఒక 45 మినిట్స్ పడుతుంది టైము, రేపు పెట్టుకుందామా? మీ ఇష్టం. సార్ రేపు పెట్టుకుందాం సార్. రేపు పెట్టుకుందామా? హలో సార్. అవును సార్, రేపు పెట్టుకుందాం సార్. ఓకే, రేపు చెప్తాను హౌస్ బ్యాంక్స్ గురించి. సో ఏపీపీ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌస్ బ్యాంక్స్. హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి కొంచెం డెప్త్గా, హౌస్ బ్యాంక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, హౌస్ బ్యాంక్స్ ఎంట్రీస్ ఎలా, బిఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ కి ఈ మనం ఎలా క్రియేట్ చేయాలి, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ రేపు చెప్తాను. ఏపీపీకి నోట్స్ ఏమైనా లేదా సార్? ఏపీపీ నోట్స్ అంటే ఏపీపీ నోట్స్ ఏం లేదండి. మీకు ఏపీపీ నోట్స్ కావాలా? ఓకే, 1 మినిట్ వెయిట్. ఏపీపీ నోట్స్ అంటే వీటికి ఏపీపీ నోట్స్ ఏమవుతుంది? యాక్చువల్గా మనం చెప్పాం కదా, వెయిట్. ఏపీపీకి నోట్స్ అంటే యాక్చువల్గా 1 మినిట్. ఏపీపీకి నోట్స్ అనేది ఏమీ ఉండదు. యాక్చువల్గా ఏపీపీ అంటే ఏం చెప్పాలి?
ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్తారు. దీని బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఐపి అంటారు. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఈ స్టెప్స్ అడుగుతారు. ఈ స్టెప్స్ అనేవి చెప్పాలి మీకు. ఏపీపీ నోట్స్ అనేది ఇవే సింపుల్ గా ఉంటుంది యాక్చువల్గా. ఆల్ పేమెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్తారు. తర్వాత చెప్పాను సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటో చెప్పాను. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయితే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాను, అవి మీరు నోట్ చేసుకోవాలి. మీకు ఏపీపీ నోట్స్ కావాలంటే 1 minute నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఏపీపీలో మిమ్మల్ని అడిగేది ఇవేనండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు. తర్వాత నేను కొన్ని పాయింట్స్ చెప్పాను, అవి అడుగుతారు అంతే. మీకు ఏపీపీ కావాలంటే ఒక డాక్యుమెంట్ ఇస్తాను, చూడండి. ఈ డాక్యుమెంట్ మీకు యూజ్ అవుతుంది. ఏపీపీలో అడిగేది మేజర్గా మిమ్మల్ని అడిగేది కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు. తర్వాత ఏం అడుగుతారు, కొన్ని పాయింట్స్ చెప్పాను మీకు. జెడ్పీ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది, సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్పాను అంతే. వన్ మినిట్ అండి, మీకు ఒక షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఏపీపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఆ షీట్ మొత్తం చదవండి. అవేం అడగరు, మీరేం చెప్పాలి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అడుగుతారు. తర్వాత ఇంకేం అడుగుతారు, ఏపీపీ ద్వారా క్లియర్ డాక్యుమెంట్స్. నేను క్లాస్లో చెప్పాను కదా, అవే మిమ్మల్ని అడిగేది అంతే, ఇంకేముండవు సపరేట్గా. స్టెప్సే మేజర్గా చెప్పాల్సింది మీరు. అలాగే ఏ స్టెప్లో ఏ కాన్ఫిగరేషన్ చేస్తారు, పేయింగ్ కంపెనీ కోడ్, ఆల్ కంపెనీ కోడ్స్లో ఏం చేస్తారు, పేయింగ్ కంపెనీ కోడ్లో ఏం చేస్తారు, అవి కూడా అడగచ్చు. అడిగినప్పుడు చెప్పాలి. క్లియర్ కదా? నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ రేపు డిస్కస్ చేద్దాం. క్లియరా? థ్యాంక్ యూ బాబాయ్, హ్యాపీ వీకెండ్.